హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. సాంబార్‌ని టేస్టీగా, హెల్తీగా, అరోమాటిక్‌గా ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళ స్టైల్‌లో చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేస్తాను. గబగబా వినేయండి చకచక మన ఛానల్‌ని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్‌దేంటంటే వెజిటబుల్స్. ఇందులో వేసేవి సాంబార్ ముక్కలు అనేక రకాలు వేయటం వల్ల టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అనేక రకాలు అన్నాను కదా! అని మరేదో అనుకుంటారేమో. ఆ సీజన్‌లో దొరికేవి మనకి ఫ్రెష్‌గా లోకల్ మార్కెట్‌లో దొరికే వెజిటబుల్స్ ఎక్కువ రకాలు వేసుకుంటే దానివల్ల సాంబార్‌లో సగం టేస్ట్ పెరిగిపోతుంది. అలానే ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ ఇది రెండో ఇంపార్టెంట్ విషయం. మనం ప్యాకెట్‌లో వేసుకునే సాంబార్ పౌడర్ తోటి మనకి ఇంట్లో చేసుకునే దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ వెయిటేజ్ ఉంటదనమాట. సో, ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్‌ని యాడ్ చేయటము. అదే విధంగా 2 రకాలుగా మనం సాంబార్‌ని కుక్ చేస్తాం. వెజిటబుల్స్ కుక్ చేసి తర్వాత కందిపప్పు చేసుకొని కలపడం. లేదంటే వెజిటబుల్స్‌ని విడిగా కుక్ చేసుకోవడం. ఎలా చేసుకున్నా సరే ప్రేమగా చేసుకోండి. టేస్ట్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.